ఇంకా ఇంకోటి, ఇదే విజయ్కి సంబంధించి యాక్చువల్లీ తమిళనాడులో ఉన్నటువంటి విజయ్కి సంబంధించిన చాలా సినిమాల్ని ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి సక్సెస్ సాధించుకున్నారు కొన్ని సినిమాల్లో. అయితే కానీ ఈయన పొలిటికల్ జర్నీ విషయంలో మాత్రం జనసేనని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోలేకపోయారు. ఇంకా ఎందుకంటే అక్కడ ఈయన ఒంటరిగా పోటీ చేశారు. ఈయనైతే 2014లో పోటీని చేయలేదు, బయట నుంచి మద్దతు తెలిపారు. 2018లో మరో కూటమి, 2024లో ఇంకో కూటమి. అంటే ఎక్కడా కూటమి దాటి బయటికి రాలేదు. ఒంటరిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ అన్నప్పుడు ఎలా చూడాలి ఈ కంపారిజన్ ని? నేను పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని పోల్చి కూడా చూడలేను. పోల్చి చూడలేనంత గ్యాప్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రోజు ఏదో విజయం సాధించారు కాబట్టి విజయ్ గారు పవన్ కళ్యాణ్తో పోల్చడం తక్కువ అని నేను అన్నాను. పాయింట్ ఏంటంటే విజయ్ గారు ఎంచుకున్న మార్గం వేరు, పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మార్గం వేరు. ఆయన పాపులర్ సినిమా రీమేక్ చేశాడు కానీ ఆయన రీమేక్ చేసుకోలేకపోయినాడు. ఈయన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఫెరోషస్ గా, నిజానికి నేను పెద్దగా విజయ్ గారి సినిమాలు తక్కువ చూశాను కానీ విజయ్ గారికి తమిళనాడులో ఎంత ఇమేజ్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతకన్నా ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నాను. సామాజిక వర్గం అండ కూడా ఉంది ఈయనకి, అక్కడ విజయ్కి లేదు అది అదనంగా క్యాస్ట్ అనేది తర్వాత ఫస్ట్. అంటే ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మీరు విజయ్ గారి లాగా సాహసం అక్కడ చేశారు. 2014లో పార్టీ పెట్టారు. అన్కండిషనల్ గా అసలు పోటీ, ఒక రాజకీయ పార్టీ పెడుతున్న పోటీ చేయకుండా మద్దతు చేయడం. ఆ తర్వాత బిఎస్పీ సిపిఎం తో పొత్తు పెట్టుకుని చెగువేరా అనడం. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ సనాతన ధర్మం. ఆ తర్వాత మళ్ళీ 29 మన ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు. ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇవన్నీ చూసినప్పుడు ఆయన నిలబడతాడు గట్టిగా, ఎవరో ఒకరు సహాయం తీసుకొని వెళ్తాడు తప్ప నిలబడతాడు అనే నమ్మకం మెల్లిమెల్లిగా కోల్పోతున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోల్చలేము. కాకపోతే ఈ ఈ విజయం ఎవరైతే విజయం సాధించాడో ఆ విజయం యొక్క ప్రభావం పవన్ కళ్యాణ్ గారిని విపరీతం ఒత్తిడి చేస్తుంది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ 15 ఏళ్ళు అట్లా అన్నాడు అనుకోండి, అభిమానులే నిరాశపడే అవకాశం ఉంటుంది. ఆయన అనుకున్న బేస్ చెడిపోయే అవకాశం. నువ్వు కూడా విజయ్ లాగా ట్రై చేయలేవా? ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు బలమైన పార్టీలు. ఆడగా టీఎంకే ఏడీఎం బలమైన పార్టీ కొట్టలేదు ఆయన. మనది కొట్టడం జగన్. అదే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జగన్ 4 పార్టీలు కొట్టేసి రాలేదా రాజకీయాల్లోకి? కాబట్టి ఒక 5 ఏళ్ళు ఓపిక ఉండాలి. ఎందుకు ఓపిక లేదు మీకు అనే భావన, ఒత్తిడి బాగా పవన్ కళ్యాణ్ గారి మీద పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ లెక్కన మీరు చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో ఏపీలో ముఖ్యంగా 2029 ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, కాపుల నుంచి ముఖ్యంగా, ఎందుకంటే కాపు సామాజిక వర్గం గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువగా అతన్ని వెంట ఉన్నది ఆ సామాజిక వర్గం కాబట్టి, ఆయనతో పాటు ఇతర సినిమా పరంగా ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, వీళ్ళ నుంచి అయితే ఖచ్చితంగా వై డోంట్ యూ ట్రై యాజ్ విజయ్ అనే ఒక ఒత్తిడి లేదా ఒక డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు. మన రెహమాన్ గారు బేసిక్ గా విజయ్ గారి విజయం మీన్స్ ఒక ప్రగతి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీల మీద ఒక ప్రభావం చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల మీద చూపించే ప్రభావం ఏంటంటే ఈ రోజు విజయ్ గారి వెనకాల ఉన్నటువంటి జనం, ఇట్లాంటి జనం అంటే కేడర్, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు పేర్లు వింటా ఉంటే అన్ని కొత్త ముఖాలు. రెండు బలమైన పార్టీని పక్కన పెట్టేసి కొత్త ముఖాలతో గెలిచాడంటే అర్థం ఆయన గొప్పతనం మాత్రమే కాదు, సమాజం పాత తరాన్ని వద్దనుకుంటా ఉంది. అంటే పాత తరం మీద ఎక్కువ కాదు, అంటే వాళ్ళ పర్సనల్ రాజకీయాల్లో ఏళ్ళు ఊనుకునేసి మేమే ఉండాలి ఇంకో రాకూడదు అనే ధోరణి, ఒక ఫెడరలిస్టిక్ మెంటాలిటీ ఏపీలో బలంగా ఉంది, తెలంగాణ బలంగా ఉంది. దాన్ని కొట్టే ప్రయత్నం ఆయన చేసినాడు. అంటే కొత్త సమాజం, ఈ పాత తరం నాయకులు వాళ్ళు మారరు, వాళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళ మీద అట్టు ఉంటారు కాబట్టి వీళ్ళు బాగా సంపాదించుకోవడం, అజమాయిషి చేయడం వల్ల కొత్త రథాన్ని సమాజం కోరుకుంటా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కొత్త తరానికి ప్రాధాన్యత ఇకపోతే విజయ్ లాంటి వాడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టి ఇద్దరు కూడా వస్తారు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక అన్ని పార్టీలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారి విపరీతమైన ప్రభావం ఎందుకు ఉంటుందంటే విజయ్ గారిలో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఎందుకంటే ఆయన హీరో, నువ్వు హీరో, అంతకన్నా పెద్ద హీరోవి, ఎన్ని రోజులు ఇది అనేది ఇంకా బాగా పెరుగుతుంది. పైకి 15 ఏళ్ళు అన్నాడు, ఇంకా అన్నాడు అనుకోండి డిమోట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో కానీ ఏం జరిగినా విజయ్ లాగా నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని అంటే ఇంకా ఆయన ఏం చెప్పాలి? ఆ విజయ్ గారు వేరు నేను వేరు అన్నాడు అనుకోండి, ఇంక నేను వెనక్కి పోవడమే. ఇంతకుముందు అయితే నాకు నాయకత్వం తక్కువ,
కొత్త అనుభవం లేదు. జగన్ గారు వర్స చంద్రబాబు ఉన్నంత వరకు జగన్ ప్రత్యర్థి, ఆయన మీరు కలిసి పనిచేస్తున్నారు. కానీ విజయ్ అని అతను ఇప్పుడు సక్సెస్ చూపించాడు కదా, నువ్వు అంత అట్టెందుకు కావద్దు అంటారు. విజయ్ కూడా అనుభవం లేదు కదా. అవును, ఆయనకి ఏ అనుభవం లేదు. మీకన్నా 10 ఏళ్ళ అనుభవం ఉంది. ఆయనకి ఏ అనుభవం లేదు. పైకి మీకు బీజేపీ పండగ ఉంది ఢిల్లీలో, ఆయనకి అది కూడా లేదు. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇప్పుడు త్రిష వాళ్ళ భార్య ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడ జంచుకోవాలా, అంటే ఎవరి కరెక్ట్ ఎవరి తప్పు కాదు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు భయపడి పారిపోవడం, ఆ ఇష్యూ వచ్చినప్పుడు తప్పించుకోవడం రాజకీయాల్లో సమాజం యాక్సెప్ట్ చేయదు. త్రిష ఇష్యూ వచ్చినప్పుడు ఫ్రెండ్ గానే చూసినాడు, ఏమనుకుంటాం అనుకోండి, వాళ్ళ భార్య కూడా వ్యతిరేకంగా ఏదో ప్రచారం. అంటే నేను అనేది కష్టం వచ్చినప్పుడు పారిపోకుండా ఉండడమే లీడర్షిప్ లక్ష్యం. అది ఏంటి కరెక్ట్ తప్ప. జగన్ గారిలో అదే కదా. ఇప్పుడు ఒక పక్క చెల్లెలు, ఒక పక్క తల్లి, ఇంకో ఇట్లాంటి గొడవలు వచ్చినప్పుడు కూడా లోపల మనసులో ఎంత కుమిలిపోతున్నాడో తెలియదు, కానీ బయటికి గుమ్మనంగా నేను నిలబడతాను. ఇక్కడ విజయ్ కూడా భార్య త్రిష ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు త్రిషాని ఫ్రెండ్ గా నిరాకరించారు. పైపించి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని విజయ్ గెలవాలని నా ఫ్రెండ్ నిలబడ్డాడు అంతే. సమాజం ఏమనుకుంటుందని తర్వాత ఇష్యూ తెలియదు, సమాజం ఏమనుకుంటుంది. కాబట్టి జడుసుకోకుండా వస్తున్న పరిణామాలు నెగిటివ్ వచ్చినప్పుడు బడిసిపోయి రాజీ పడిపోతే రాజకీయాల్లో మనుగడ సాధించలేరు అనేదానికి విజయ్ గారు ఇంకొక మంచి ఉదాహరణ. అంటే జగన్ గారు ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే వస్తాయి రాజకీయాల తర్వాత బెదిరింపులు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, ఇట్లాంటి క్యారెక్టర్ అసోసియేషన్స్ వస్తాయి. ఎన్నొచ్చినా నేను నిలబడతానంటే సమాజం నీతో నిలబడుతుంది. ఈ టైంలో ఏ పాయింట్ లో రాజీ పడ్డా నిన్ను సమాజం యాక్సెప్ట్ చేయదు అనేదానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ, విజయ్ గారు ఇంకొక ఉదాహరణ. సింహం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి, కానీ సింహం ఎప్పుడు సింగిలే అని చెప్పి వైఎస్ జగన్ చాలా సార్లు చెప్పారు. అది మనం విన్నాము. ఆయన కూడా అదే ధోరణిలో తాను ఎందుకు ఒంటరిగా వెళ్తున్నాను అనేది ఈ యొక్క లైన్స్ ద్వారా చెప్పారు. అదే లైన్ ని ఇక్కడ వైఎస్ జగన్ లైన్ ని ఇక్కడ విజయ్ ఒక పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యంగా ఇది లాంచ్ చేసినప్పుడు, పార్టీ లాంచ్ చేసినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు. There will be so many jackals and animals in jungle, but there only one that is lion అని చెప్పి క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. రెహమాన్ గారు, ఇక్కడ నాకు పాయింట్ గుర్తొచ్చేదంటే సింహం సింగల్ అనేది జగన్ కి ఒక సందర్భంలో రాజకీయాల్లో కరెక్ట్ కాకపోవచ్చు, కానీ దాని అర్థం సింహంకి ఒక నానుడు ఉంది. సింహం ఎండి గడ్డి మేస్తుందా, సింహం ఎండి గడ్డి మేస్తుందా అనేది ఒక సామెత ఉంది. దాని అర్థం ఏంటంటే సింహం మొగరాజు అంటారు. అది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి దాని ఆహారాన్ని తీసుకోవాలనేంత ఆహం సింహాంది. వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కొడుతుంది. వయసు అయిపోతుంది, ఏనుగును చూసి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఆజాని బహురాలుగా ఉంటుంది. ఆ టైంలో ఆహారం దొరకకపోతే కనపడిన ఎండుగడ్డి మేస్తుంది అంటే మేదట, చావడానికన్నా సిద్ధపడుతుందంట. తన గమ్ము ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమే. కొట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు రాజీ పడిపోయి ఎండిగడ్డి మేయడం కన్నా చనిపోవడం మేలు అనుకుంటుందట సింహం. అంటే సింహం యొక్క స్వభావం ఫెరోస్నెస్. కరెక్టా తప్ప కాదు ఇక్కడ పాయింట్, దాని యొక్క నేచర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడినా గెలిచినా, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా నేను కొడతానే ఉంటా, ఓపుకున్న రోజులు కొడతా, లేకపోతే గుమ్మనింట్లో ఉంటా తప్ప రాజీ పడిపోయి ఎవరో పంచన చేరడం అనేది నా లక్షణం కాదు అనే ఉద్దేశంతోనే సింహం సింగల్ అంటాడు ఆయన. సింహం సింగల్ అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం కాదు, అది రాజకీయాల మంచి నేచర్ కానీ. కాబట్టి నేను కూడా ఇట్లే ఉంటాను అని విజయ్ గారు నిలబడ్డారు. ఈ రోజు కాకపోతే రేపు 2 పార్టీలు ఉన్నాయి, ఎవరికొవరు ఉపయోగపడడం కాదు, ఎవరితో చేరడం కాదు. సింహంలాగా నిలబడి ఒక రోజు ముఖ్యమంత్రి కావాలి, కాకపోతే కొట్లాడుతూనే ఉంటా, ఎప్పుడైతే అప్పుడు అవుతా. ఆ నేచర్ అది. కాబట్టి సింహం సింగల్ అనేది ఈ కోణంలో చూసినప్పుడు పాజిటివ్ గానే చూడాలి. అంటే ఈ 2 నాకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అదే ఆ మొండి ధైర్యమే విజయ తీరాల వైపు నడిచిందని చెప్పచ్చు. ఇంకొకటి టీవీకే పార్టీ మేనిఫెస్టోలో కూడా ముఖ్యంగా వైఎస్ జగన్ బ్రెయిన్ చైల్డ్ గా ఉన్నటువంటి కొన్ని పథకాలని దాదాపుగా కొద్దిగా అటు ఇటు షేపప్ చేసి దాదాపుగా అటువంటి సంక్షేమ పథకాలని ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు విజయ్. సో దీన్ని ఎలా చూడాలి? విజయ్ గారైనా ఎవరైనా రెహమాన్ గారు బేసిక్ గా ఒక పార్టీని పెట్టేటప్పుడు పక్క రాష్ట్ర అనుభవాలు చూడకుండా పోరు. పైపించి తెలుగు ప్రజలు డామినేటెడ్ గా ఉన్న తమిళనాడులో ఆ రాష్ట్రంలో పార్టీలు ఎట్టబుట్టినాయి, వాటి నడకేంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు తెలుగుదేశం ఒక చరిత్ర, సరే కాంగ్రెస్ ఒకటి, ఇంకొక పార్టీ ప్రాంతీయ పార్టీ 2, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒక జగన్ గారు. జగన్ గారు అనుభవం ఏంటి? 4 పార్టీలు ఉన్నా సరే నిలబడదాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఏంటి? పొత్తు పెట్టుకొని గెలుద్దాం, అవసరం అయితే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి పర్వాలేదు. ఈ రెండిట్లో ఎవరిని ఆదర్శం తీసుకుంటాడు ఆయన?
ఖచ్చితంగా జగన్ అవును. ఆదర్శంగా తీసుకుంటాడు. అంతే కదా. ఆ జగన్ ఆదర్శం జగన్ మేనిఫెస్టో కూడా చూస్తాడు. జగన్ పరిశీలిస్తాడు ఆ పార్టీ నడక ఎట్ట జరిగింది, యా ఆయన అల్లం స్టేట్మెంట్ ఎట్లా వచ్చిందని చూడకుండా ఎట్లుంటాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి యొక్క ప్రభావం విజయ్ గారి మీద అనేక సందర్భాల్లో కనపడింది. అంటే అర్థం జగన్ గారు నుంచి ఆయన నేర్చుకున్నాడు కాదు, స్టడీ చేస్తాడు. చంద్రబాబు గారిని స్టడీ చేశాడు. అవును. చంద్రబాబు గారు ఒక రాజకీయ పార్టీలో ఉండింది, ఎస్టాబ్లిష్ అయిన తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్ లో వచ్చినాడు. పవన్ కళ్యాణ్ ఆయన రాజీ పడుతున్నాడు, ఒంటరిగా కొట్టడానికి సిద్ధపడట్లేదు. పవన్ కళ్యాణ్ జగన్ గారు ఒంటరిగా నిలబడదాం సింహం లాగా అనేది ఆయన స్టైల్. దీంట్లో అది బాగా నచ్చింది ఆయనకి. అంటే అట్లా ఆయన నచ్చినప్పుడు ఆయన పథకాలు, ఆయన మేనిఫెస్టో ఆయన గెలవడానికి ఏది దారి తీసిందో చూస్తాడు కదా. అంటే ఇవన్నీ చూసి ఆయన నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు.